హాయ్ అండి. అమ్మ అయితే సొరపిట్టు అయితే చేసిందండి. ముందుగా అయితే 2 సొరచేపలు తీసుకొని శుభ్రంగా లోపల పొట్ట భాగంలో ఉన్న చెత్త అంతా తీసేసుకొని ముక్కలుగా కోసుకొని బాండీలో వేసుకొని ఉప్పు పసుపు సరిపడ నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఉడికిపోయాక చల్లారిపోయాక పైనున్న నల్ల పొట్టు మొత్తం తీసేసుకోవాలండి. తల భాగం కూడా కూరలో అయితే ఉంచుకోవాలండి. వీటి ముళ్ళులు కూడా మెత్తగానే ఉంటాయి, పెద్ద ముళ్ళులు అయితే ఉండవు. ఇలాగ చేప మొత్తం పొట్టు తీసేసుకున్నాక పొడి పొడిగా చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని సరిపడ నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేగిపోయాక స్పూన్ పసుపు, స్పూన్ కారం, స్పూన్ ధనియాల పొడి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగిపోయాక పొడి పొడిగా చేసుకున్న సొరపిట్టు కూడా వేసుకొని బాగా వేగిపోయాక కొత్తిమీర కరివేపాకు ఇలాగా ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకొని ఒక 5 నిమిషాలు వేపుకొని దింపేసుకోవటమేనండి. చాలా అంటే చాలా టేస్టీ అయిన సొరపిట్టు అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్